హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మస్తు ఉన్నా. అయితే నిన్న మేమైతే సరదాగా అలా బయటకైతే వెళ్ళామండి. ఇంకా అక్కడ ఒక ఐస్ క్రీమ్ అయితే చూసాము. సో అది మీకు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేశానో అన్న. సో ఇలా ఐస్ అయితే మిషన్లో అయితే పెట్టిండు. మొత్తం ఇట్లా చూర ఎంత చూర అంటే సన్నగా ఫైన్ పౌడర్ లెక్క అయితే వస్తుందన్నమాట. ఇంకా మిషన్లో పెట్టగానే చూడండి ఎంత ఫైన్ పౌడర్గా ఉన్నదో. సేమ్ మొత్తం మనం రోట్లేసి దంచినట్టే ఉంది పౌడర్ అయితే. ఇంకా తర్వాత 2 గ్లాసులు అయితే తీసుకుండు అన్న. ఇంకా ఇప్పుడు చేతులకు మంచిగా కవర్ అయితే వేసుకుండు. సో ఇంకా ఐస్ని చేతిలో తీసుకొని మంచిగా దాన్ని రౌండ్ షేప్లో చేసుకొని ఇంకా ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు అనమాట. సో దీనికి పెట్టాడనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ టైప్ చేసాడు అన్నట్టు. ఇంకా ఆ ఐస్లో ఈ పుల్లని అయితే పెట్టేసి దానికి ఒక షేప్ అయితే చేస్తాడు ఇప్పుడు. సో మంచిగా ఒత్తుకుంటా ఎంత నిదానంగా ఎంతో ఓపిక కొద్దీ చేస్తుండంటే పిల్లల కోసం అని చెప్పేసి ఆయన చేస్తుండ అనమాట. సో ఇలా కొన్ని టెక్నిక్లు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో నేనైతే చూస్తూ ఉన్నా. సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మీకైతే వీడియో అయితే పెడుతున్నానండి. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అన్న కోసమైనా. సో మొత్తానికైతే ఒకటైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే రెండోది అనమాట. అది కూడా ఒత్తుకుంటా ఒక షేప్ అయితే తీసుకొని వచ్చిండు. రెండిటినైతే గ్లాసులు అయితే వేసిన అనమాట. ఇంకా చాలా నీట్గా పెట్టుకుండా అన్న ఏదైనా కానీ. సో తర్వాత ఇప్పుడు అన్నీ పండ్ల ఫ్లేవర్స్ అనమాట అన్నీ. ఇది వచ్చేసి పైనాపిల్, ఇంకా చాలా ఉన్నాయి అన్న దగ్గర. ఇప్పుడు ఎన్ని రకాల పండ్లు ఉంటాయో అన్ని రకాల పండ్ల అన్నీ జ్యూసులు అయితే పోస్తూ ఉండనమాట. ఇది స్ట్రాబెర్రీ అని చెప్పిండు. ఇంకా దగ్గర గ్రీన్ యాపిల్ అంట, కచ్చా మ్యాంగో అంటాము కదా. సో యాపిల్ ఫ్లేవరు, ఇంకా జామకాయ జ్యూసు, ఇంకా బనానా, ఇంకా వాటర్ మిలను, చాలా మనకి ఎన్ని రకాల పండ్లు ఉంటాయో అన్ని రకాల జ్యూసులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఒక 7-8 వరకు అయితే జ్యూసులు అయితే అన్నీ ఐస్ దాంట్లో అయితే వేసిండు అనమాట అన్న అయితే. ఇంకా లైన్గా ఇది లాస్ట్ పైనాపిల్ అని చెప్పిండు. సో ఫైనల్గా చూస్తే మనకు రెడీ అయిపోయిందనమాట ఈ ఐస్ క్రీము. సో పిల్లల కోసము స్పెషల్ ఐస్ క్రీమ్ అంట. నాకు దీని పేరు ఏమో చెప్పడానికి రాలేదు, అందుకే నేను ఐస్ క్రీమ్ అని చెప్పేసిన. నేనైతే ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ అని నేనైతే పెట్టిన. సో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా మొత్తానికైతే మా పిల్లలకైతే ఇచ్చిండు. అసలు ఫస్ట్ టైం అనమాట మా పిల్లలైతే తినడము. వాళ్ళకి తెలియదు ఈ నార్మల్గా వేరే ఐస్ క్రీమ్ తిన్నారు. కోన్ ఐస్ క్రీము, వెనీలా, స్ట్రాబెర్రీ, ఇంకా బటర్ స్కాచ్ ఈ కప్పులనే తిన్నారు. ఇట్లా అయితే ఎప్పుడు తినలేదు. వాళ్ళకి ఎలా తినాలో కూడా అర్థమవుతలేదు. అయినా కూడా అన్న చెప్పిండు ఇది మంచిగా నోట్లో పెట్టుకొని జుప్కాలి లేదా గట్టిగా పీల్చాలి అని చెప్పిండు అనమాట. సో మా పిల్లలకైతే రావట్లేదు. సో అలా ఇలా అట్లా తంటలవాడు అయితే తినడానికైతే ట్రై చేస్తారు. మా పెద్ద పాప అయితే కొద్దిగా తింటుంది. ఇక మా జున్ను అయితే జ్యూస్ అనుకుని తాగింది. సో ఫస్ట్ టైం కదా, వాళ్ళకి ఫీలింగ్ అయితే కొత్తగా ఉంది. కానీ తాగడానికి అయితే రావట్లేదు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది మా జున్ను పాప అయితే. అట్లా వేసి డ్రెస్ పైన కూడా వేసుకుంది. ఇంకా మా హస్బెండ్ అయితే చూస్తుండో వాళ్ళు ఎట్లా తింటారో ఏం చేస్తారో. సో టేస్ట్ ఎలా ఉంది చెప్పు అంటే చాలా బాగుంది అంటున్నారు. అందులో అన్ని రుచులు ఉన్నాయి. ఎలా అంటే ఉగాది రోజు ఎలా అన్ని రుచులు కలిపి పచ్చడి చేస్తామో, సో ఈ ఐస్ క్రీమ్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలా అన్ని రకాల టేస్ట్ అయితే వాళ్ళు తింటున్నారు ఇప్పుడు. అయితే మా కన్నగాడికి ఇవ్వు అని అంటే మా లక్కీ అయితే ఇవ్వట్లేదు. పాపం వాడి సరదా ఎందుకు కాదనలా వాడు కూడా ఒక సిప్ అయితే తిందాం అనుకున్నాడు. వాడు కూడా లైట్గా ఇట్లా నాకిండు. వాడు కూడా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ కూడా ఒకసారి టేస్ట్ అయితే చూస్తుండే. ఇంకా మా జున్ను అయితే నేను తింటా అన్నట్టు తను కూడా తింటుంది. ఇంకా మా కన్నిగాని కోసం అయితే అట్లా ఇట్లా చేసి అయితే ఒక్కసారి అయితే ఇట్లా చేసి తను తినట్లేదు. అసలు ఆ టేస్ట్ ఆయనకి నచ్చలేదు అనుకుంటా. అట్లా చేసి అయితే పిల్లలు అయితే కొద్దిగా తింటూ ఉన్నారు. నాకు వద్దు అంటుంది మా జున్ను అయితే. ఇంకా తిను అని చెప్పిన. చాలా కష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇట్లా కాదని చెప్పి ఇక లేట్ అయిపోతుంది అని చెప్పేసి అప్పటికి చాలా ఎండ అయిపోయింది. ఇంకా ప్యాక్ చేయన్న అంటే అన్న అయితే మంచిగా కవర్లు అయితే ప్యాక్ అయితే చేసిండు. అన్నకు కూడా అర్థమైపోయింది పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి. ఇంకా వెంటనే ప్యాక్ చేయటం వల్ల మేమైతే ఇంకా బండికి అయితే తగిలించుకొని ఇంటికైతే వెళ్ళామండి. ఇంటికి వెళ్ళాక హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిసేపు అయినాక పిల్లలు అయితే తిన్నారు.
సో ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.